హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చింతపండు పులిహోర చేస్తున్నానండి. అందుకోసం 4 టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు కొంచెం దండిగా వేసుకుంటేనే బాగుంటుందండి. అవి వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగవ, 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక 4 తీసి వేయించుకున్నానండి. ఇవి వేగిన తర్వాత అన్నం చూద్దాము. అన్నం చల్లారిన తర్వాత ఇది పులిహోర పొడి అండి, నేను సపరేట్గా కొట్టుకుంటాను. పులిహోర పొడి ఒక 2 టీ స్పూన్లు, సాల్ట్ కలిపాను. 3 నిమ్మకాయలు పిండి రసం తీసుకున్నానండి. ఇప్పుడు 3 నిమ్మకాయల రసము కలిపేస్తున్నాను. కలిపిన తర్వాత ఇది మెయిన్ అంటే అన్నిటికంటే చింతపండు గుజ్జు. ఇందులో సాల్టు, బెల్లం ఒక చిటుకు వేసి గట్టిగా దగ్గర పడేంత వరకు బాగా చింతపండు గుజ్జును తీసి ఈ విధంగా గట్టిగా అయ్యేంత వరకు వేయించుకున్నానండి స్టవ్ మీద పెట్టి. ఇది ఒక 2 టీ స్పూన్లు వేసాను. ఇందాక మనం తిరగమాత వేసుకున్నాం కదండి, ఇంగవ అవన్నీ వేసి కలిపాను. ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చింతపండు పులిహోర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.